నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ సంపాదన కోసమే టీడీపీ నాయకులు నకిలీ మద్యం తయారీ ప్రారంభించారన్న చిన్నశ్రీను. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మన్యంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలనేదే ధ్యేయమన్న బీజేపీ నేతలు. మన్యంలో ఆగని డోలీ మోతలు. మృతదేహాన్ని తరలించడానికి నానా అవస్థలు పడిన గిరిజనులు తమను ఆదుకోవాలని వేడుకోలు. రాష్ట్రంలో అక్రమ సంపాదన కోసం కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ ప్రారంభించిందని, అమాయక ప్రజల ప్రాణాలు హరించే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిశాస్త్ర రేజింగ్ ప్యాలెస్లో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, చంద్రబాబు సారథ్యంలో నడిపిస్తున్న కల్తీ మద్యం ఎన్ బ్రాండ్ను తీసుకుంటే విషం తీసుకున్నట్లేనని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పేదవాళ్లు తాగే మద్యాన్ని టార్గెట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతుందని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీకి స్పీడ్ సప్లై చేసిన వ్యక్తిని ఇంతవరకు అరెస్టు చేయలేదని, ఇదంతా నడిపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. నకిలీ మద్యం కేసులో తెర వెనుక ఉన్న వాళ్ళంతా కరకట్ట పెద్దలేనని తెలిపారు. టీడీపీ నకిలీ మద్యం మాఫియాపై వరుస కథనాలు రాస్తూ జనాలకి నిజాలు తెలియజేస్తున్న సాక్షి మీడియాపై అక్రమ కేసులతో కక్ష సాధింపులు చేస్తుందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు అనగా సోమవారం 13వ తారీఖు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల కాలంగా ఏర్పడిన, మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే మద్యం పాలసీ, గతంలో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వం నిర్వహించిందో, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రధాన భాగస్వామైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే విధంగా ఆక్షన్లు వేసి ఇచ్చిన ధర్మిల ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా సుమారుగా ఒక 3 నెలల కాలంగా బయటపడిన తర్వాత ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం ఒక కుటీర పరిశ్రమల్లాగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ బయటపడుతూ ప్రభుత్వం ద్వారా సప్లై చేయవలసిన మద్యాన్ని కేవలం ప్రైవేట్ వ్యక్తులే ఒక ప్రైవేట్ ప్లాంట్లు పెట్టి వారే కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఈ రాష్ట్రంలో సుమారు ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 35 మంది పైగా ఈ కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క కల్తీ మద్యాన్ని ఎవరున్నారని వెనక దారా తీస్తే, మరి స్వయాన తంబలపల్లి నియోజకవర్గంలో నిన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థే ప్రధానమైన ముద్దాయిగా ఈ ప్రభుత్వం తేల్చింది. ఇదే కాదు, ఒక పక్క కృష్ణా జిల్లాలో, ఒక పక్క ఏలూరులో, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకుంటే పరవాడలో, పెందుర్తి నియోజకవర్గంలో, దీని వెనక ఎవరున్నారని చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ ప్రధాన అనుచరులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది టీవీల్లో, పేపర్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో వస్తే, లేదు సోషల్ మీడియాలో వస్తే, మరి అనుకూల మీడియాతో పెట్టుకొని, లేదు అతను వచ్చి వైఎస్ఆర్ పార్టీ కోవర్టులకే మేము అభ్యర్థులుగా పోటీ చేయించాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు వాళ్ళు అని చెప్పుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఓ పక్క మద్యం డిస్టిలరీల దగ్గర నుంచి తీసుకొని బెవరేజ్ ప్లాంట్ ద్వారా సప్లై చేయాల్సిన మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యక్తులే మద్యం అమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. దీంతోపాటు ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దీని ద్వారా అనేక మంది ఆడబిడ్డల తాలూకా తాళి తెంపే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా చూడండి, మద్యం ఒక కుటీర పరిశ్రమలాగా తయారయ్యాయి, ప్లాంట్లు పెట్టేశారు. మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా? ఎక్సైజ్ వ్యవస్థ డిపార్ట్మెంట్ ఉందా? మరి దానికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నేను చూస్తూ ఉన్నాను, పత్రికల్లో చెప్తా ఉన్నారు మీడియా ద్వారా, లేదు గతంలోనే జరిగిందని. గతంలో జరిగితే ఎక్కడైనా కేసులు ఉన్నాయా? ఇక్కడ ప్రధానంగా ప్లాంట్లు పెట్టి ఫోటోలు పెట్టుకొని ఏకంగా మొత్తం ప్లాంట్ల ద్వారా డిస్టిలరీల ద్వారా బాటిల్స్ పేర్లే పెట్టుకొని ఏకంగా చేసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్రజలు అయోమయ పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రజలు ఎవరైనా బ్రాండ్ షాప్కి వెళ్తే ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన మద్యమా, లేదు కల్తీ మద్యమా, దీని నిర్ధారణ కానీ, లేదు ఇది కల్తీ మద్యం కాదని చెప్పే ఓ వ్యవస్థ కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో లేదు. దోచుకోండి దాచుకోండి నినాదంతో వెళ్ళిపోతున్నారు మొత్తం.
ఎక్కడ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లు పారులవుతుంది. కాబట్టి కనీసం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోలే. అనేక మంది వ్యక్తులు ఈ కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయి పరిస్థితి కనబడతా ఉంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే పరిస్థితి, అనారోగ్య పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విజయనగరం జిల్లాలో రేపు సుమారు 10:30 గంటలకి ఒక నిరసన ర్యాలీని జరిపి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఆ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గారని, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారని, లేదు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఎవరుంటే వారికి ఒక వినతిపత్రాన్ని అందజేయాలనే ఒక ఆలోచనతో రేపు కార్యక్రమాన్ని గౌరవ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రేపు రోజుని విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఈ కార్యక్రమం మీ ద్వారా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి, ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మద్యం షాపులో ఉన్న అమ్ముతున్న ఏదైతే మద్యం ఉందో అసలు ఇది ప్రభుత్వ మద్యం అని నిర్ధారణ చేసే వ్యవస్థని ఏర్పాటు చేస్తే కానీ ఇవాళ మద్యం కొనుక్కునే పరిస్థితికి ఇవాళ ఆందోళనకు పరిస్థితి తయారైంది. కాబట్టి దీనికి నిరసనగా రేపు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దురాఘాతాలు తెలియాలని, మరి ప్రజలందరికీ తెలియజేయాలని మీ ద్వారా రేపటి రోజుని మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని 7 నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ, ఇతరత్ర పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా మహిళా విభాగానికి చెందిన అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మీకు సంబంధించిన నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులకి మీరు వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొత్త అడ్డతీగ గ్రామంలో జిందాల్కి భూములిచ్చి మోసపోయి పోరాటం చేస్తున్న రైతులను కలవడానికి వస్తున్న తనను అడ్డుకోవడం దారుణమని అఖిల భారత రైతు కూలీ నాయకులు, రాష్ట్ర సంయుక్త మోర్చా కిసాన్ అధ్యక్షుడు వడ్డే స్వామినాథేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక గిరిజన రైతుల కోసం పోరాడడానికి వచ్చిన తనను అడ్డుకోవడం పోలీసుల నిరంకుశత్వానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. హైకోర్టులో రైతులకు అనుగుణంగా తీర్పు వస్తుందని జిందాల్ కంపెనీ భయపడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో నిర్వాసిత రైతులు సమావేశం పెట్టుకోవడానికి అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించడం హేయమన్నారు. పోలీసులు ప్రజలను కాపాడడానికి ఉన్నారని, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాయడానికి కాదని మండిపడ్డారు. తమకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ అద్వితీయమైన పాత్ర పోషిస్తుందని ఇతిహాస సంకలన సమితి విభాగ సంయోజర్ కొల్లు జగన్నాథం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయని, ఆర్ఎస్ఎస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 100 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. హిందువులు ఉన్నంతకాలం ఆర్ఎస్ఎస్ ఉంటుందని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలనేదే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ప్రముఖ డాక్టర్ డి రామ్మోహన్ రావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ అహంకారం లేదు. వాడు డబ్బులునే కావాలి, నేను డబ్బులు ఇస్తాను, 10 మంది వస్తారు, 10 మంది మనుషులు పెడతాను, నేను ఒకసారి చేయించిన అలా వారు స్వయంగా అందులో పాల్గొన్నారు. అది ఇందువల్ల సాధ్యమైనది. కానీ ఉపన్యాసాల వల్ల లేకపోతే ఇంకేదైనా ఇతర కార్యక్రమాల వల్ల మాత్రం కాదు. అది మోర్వీలో వరదలు వచ్చాయి, ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది, గుజరాత్లో భూకంపం వచ్చింది. ప్రకృతి ఏర్పాట్లు, ప్రకృతిలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కొన్నాం. అది మాత్రమే కాదు, 1975లో ఎమర్జెన్సీ పెట్టారు. ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని హరించారు. ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడ్డాయి. ఎవ్వరు కూడా ప్రధానమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట, పల్లెత్తు మాట అనకూడదు అని పత్రికలన్నింటికీ కూడా వార్తలు ప్రతి పత్రికలన్నింటికీ కూడా తాకీదులు వెళ్ళిపోయినాయి. ఏమని? 2015 నుంచి 2018 వరకు 20 రోజులు 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 20
మీరు ప్రచురించే వార్త ముందరగా మా కలెక్టర్ గారికి చూపించాలి. కలెక్టర్ గారు టిక్ చేసినటువంటి వార్తలు మాత్రమే పేపర్లో వేయాలి. చాలా పత్రికలు అలాగే చేశాయి. కొన్ని స్వాభిమానం కలిగినటువంటి పత్రికలు ఉన్నాయి మనకి, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సంపాదక పేజీని, ఎడిటోరియల్ పేజీ అంటారు దాన్ని, ఎడిటోరియల్ పేజీని పూర్తిగా ప్రింట్ లేకుండా తెల్లకాగితంగా వేసి పంపించారు. అది ఒక రకమైన నిరసన. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క భావాల్ని ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసిన నియంతృత్వపు పోకడలను ప్రజలకి తెలియజేయడానికి ఆర్ఎస్ఎస్ యువకులు 1975లో చాలా సమస్యలు ఎదుర్కొని కృషి చేశారు. తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం సిరిమానోత్సవం సందర్భంగా వేదిక కూలిపోయిన ఘటనను రాజకీయం చేయడం సరికాదని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిమానోత్సవం రోజు వారు కూర్చున్న వేదిక కూలిపోయిన విషయాన్ని బొత్స సత్యనారాయణ రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. సిరిమానుని తిలకించేందుకు స్థలం కావాలని తమకు 3 రోజుల ముందు లేఖ పంపితే దానికి అనుగుణంగా అర్బన్ బ్యాంకు వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ వారి మనసులే టెంట్ వేసుకొని దానికి పార్టీ రంగు కట్టుకుని ఏర్పాటు చేస్తారని తెలిపారు. క్లాత్ వేసుకోవడంలో ఉన్న శ్రద్ధ వేదిక విషయంలో తీసుకోలేదన్నారు. పండుగ ఘనంగా జరగడం, తమ పార్టీకి మంచి పేరు రావడంతో ఏమీ మాట్లాడలేక నిందలు వేస్తున్నారని అన్నారు. 25 మంది కూర్చోవలసిన వేదికపై 50 మంది కూర్చోవడంతో వేదిక ఒరిగిపోయిందే తప్ప కూలిపోలేదని చెప్పారు. రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న బొత్స అంటే తమకు గౌరవమేనని, నిద్రాహారాలు మానేసి శ్రమించిన అధికారులను నిందించకుండా వారిని అభినందించాలన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లి మెడికల్ కాలేజీ విషయంలో అవాస్తవాలు చెప్పి ప్రజలను గందరగోళపరచడం సరికాదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక విషయం గమనించాలి. మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి ఆయన కాలేజ్ విషయంలో అవాస్తవాలు చెప్పడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో, ముఖ్యంగా చెప్పాలంటే గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో 95 నుంచి 2004 వరకు 19 మెడికల్ కాలేజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2014 నుంచి 19 వరకు 8 మెడికల్ కాలేజీలు స్థాపించడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ చంద్రబాబు గారి పరిపాలనలో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్ కూడా 1600 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1150 పిహెచ్సి సెంటర్స్ కూడా నిర్మాణం జరిగింది. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ స్థాపించి పిల్లలకి చదువుకునే అవకాశం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం. అయితే నిన్న మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలకి 8500 కోట్లు శాంక్షన్ తెచ్చుకొని కేవలం 6 కాలేజీలు మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. అందులో 6 కాలేజెస్లో 3 కాలేజీలు కంప్లీట్గా 100% కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్సే. మిగతా 3 కాలేజీలు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాంబినేషన్స్లో పెట్టి దాన్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో తీసుకెళ్ళి చేయడం అనేది జరిగింది. అయితే మిగతా కాలేజీలు ఏవి కూడా కంప్లీట్గా చేయలేదు. ఎందుకు చేయలేకపోయారు? కొన్ని భూసేకరణ చేయలేదు, కొన్ని ఫౌండేషన్లు ఉండిపోయి, కొన్ని అయితే చాలా దారుణంగా ఇంకా సగం ఉంది. ఇప్పుడు విజయనగరం మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలన్నా కూడా సుమారు చాలా డబ్బులు అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి 6 కాలేజీల్లో కూడా ఎక్విప్మెంట్ తీసుకురావాలి అంటే వాళ్ళు ఓన్లీ షెల్ కట్టారు. షెల్లో ఉన్నటువంటి కాలేజీల్లో కూడా అదే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసి అందులో ఎక్విప్మెంట్ ఫిల్ చేయాలంటే కనీసం ఇంకొక 500-600 కోట్లు కావాలి. మరి అవి కంప్లీట్ అయినట్ట అవనట్ట? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి కాలేజెస్ ఎలా రన్ అవుతున్నాయి, ఈ కాలేజెస్ మోడల్ సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు విశ్లేషణ చేయగా అందులో కొన్ని లోపాలు కనిపించి ఈ మోడల్ తీసుకొచ్చి మిగతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో దీన్ని నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఇదే విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విషయం ఆయన కూడా, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎలాగొచ్చిందని, ఏ మోడల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారో కూడా ఆయనకు కూడా తెలుసు. అది ఆయన కూడా మరి ఆయన పార్టీ విధానం ఏంటో తెలియదు కానీ ఆయన కూడా దీన్ని ఖండించే పరిస్థితి చేస్తున్నారంటే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బిల్డింగ్ అవ్వలేదు. బిల్డింగ్స్ కాలేజ్ అయితే స్టార్ట్ చేశాం కానీ ఇంకా దానికి 500-600 కోట్ల పని ఇంకా ఉంది దానికి. మరి అది ఈ ప్రభుత్వమే చేయాలి కదా.
రెడీ చేసిన వెన్యూలో టెంట్ వేయమని ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాం. బాధ్యతలు ఎవరికి ఇస్తున్నారు? ఆ టెంట్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఆ డయాస్ వేశారు. డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఎవరు చేశారు? ఏ రంగుల్లో ఉన్నాయి అవి? డయాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఏ రంగులో ఉంది? అది పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు. సొంత మనుషులే టెంట్ వేశారు. ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు. అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో, దాన్ని ఎలా వేశారనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందే వర్షం పడిపోయింది బాగా. నేను కూడా వర్షంలో తడిచినోడినే. భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు. 25 మంది కూర్చోడానికి ఇస్తే 50 మంది ఎక్కి ఒకేసారి, అంటే చుట్టూ స్పేస్ ఉంది. మళ్ళీ వాస్తవానికి అది చాలా పెద్ద సైటు, ఆ డయాస్ చిన్నది, కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీదకి అందరూ ఎక్కిపోయారు. ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్న టిల్ట్ అయింది. అంతే, టిల్ట్ అంటే పడిపోలే, టిల్ట్ అయింది. అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది, బట్ ఏమీ జరగలేదు. కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబబు కాదు. నేను ఆ రోజు కూడా చెప్పాను. అంటే వర్షం కూడా అది టెంపరీ స్పేస్. ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న కన్సల్టేషన్ చేసేవాళ్ళం, లేకపోతే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. టెంపరీగా లాస్ట్ మినిట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాకు స్పేస్ కావాలని. ఆ స్పేస్ వెంటనే మాకు ఏది ఉందంటే ఆ స్పేస్ టెంపరీగా ఏదైతే స్పేస్ ఉందో దాన్ని లెవెల్ చేసి అక్కడ డయాస్ చేసి వెంటనే ఇవ్వడం జరిగింది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిద మా గరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. పప్పు ధాన్య ఆత్మనిర్భర్ మిషన్తో రైతులకు ఎంతో లబ్ధి చేకూరనుందని, రైతులు అధిక రాబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భర్ పథకాలను నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఇతర అధికారులు కలెక్టర్ కార్యాలయ సమావేశం నుంచి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చిన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, పామాయిల్, కొబ్బరి, పూల్ మఖానా, చెస్నట్స్ వంటి పంటలతో పాటు అంతర పంటలు పండించడం వలన మరింత ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రైతులు చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని హితవు పలికారు. వరికి బదులుగా అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని, అలాగే పొలం గట్లపై కందులు, కూరగాయల పంటలను వేసి అదనపు ఆదాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో లింగ వివక్షత లేకుండా చూడటంతో పాటుగా బాల్య వివాహాలు అరికట్టడంలో జెండర్ రిసోర్సెస్ సెంటర్ ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల్లో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలను ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ మరియు మండల పార్టీ నూతన కమిటీలను ఎమ్మెల్యే ప్రకటించారు. అధ్యక్షులుగా గంటా రవి, గంటా పోలినాయుడు, ప్రధాన కార్యదర్శులుగా పీతల కోదండరాం, పాషి అప్పలనాయుడును నియమించారు.
అదేవిధంగా నియోజకవర్గ, పట్టణ మరియు మండల అనుబంధ కమిటీలను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక పండగ వాతావరణంలో అమ్మవారి పండుగ అయిన వెంటనే మనకి పార్టీ పండుగ అనేది వచ్చింది. అయితే ఈ పండగ వాతావరణంలో మనం 26 కమిటీలని మనం ప్రకటించాం. అలాగే టౌన్ కమిటీ, మండల్ కమిటీ, యువత కమిటీస్, టౌన్, మండల్, నియోజకవర్గం యువత కమిటీ, మహిళా కమిటీ, అలాగే అన్ని బీసీ, ఎస్సీ అన్ని కమిటీలు ప్రకటిస్తూ ఈరోజు మనం వాళ్ళకి అందరికీ ఒక బాధ్యతలు అనేది ఉన్నాయి. అయితే కార్యకర్త ఏ విధంగా పార్టీ గురించి బాధ్యత ఉంటుందో అదేవిధంగా ఇంకా మరింత ఎక్కువ మనకి కమిటీ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకు సమయం కూడా పార్టీ సేవలో వారు కేటాయించాలి. అయితే మనం చూస్తుంటే మనం అన్ని విధాలుగా కూడా మనం డెవలప్మెంట్, సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం బాటలో మనం నందమూరి తారక రామారావు గారు మన వ్యవస్థాపక అధ్యక్షులు ఏ విధంగా అయితే మనకు నేర్పించారో అదేవిధంగా మనం అందరం కూడా ఆ విధంగా నడుస్తున్నాం. మనం ఫ్యూచర్లో కూడా మన కార్యకర్తలు, కమిటీస్ అందరూ కూడా కృషి చేసి గట్టిగా పనిచేసి ప్రజాసేవలో ఉంటూ మన కార్యకర్తలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృషి చేసి ఒక అద్భుతమైన విధానంగా మనం పార్టీని తీర్చిదిద్దాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. గిరిజనుల పట్ల పాలకుల నిర్లక్ష్యం వలన గిరిజనుల బతుకులు మారడం లేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పలు గ్రామాలలో రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెలియా కంచూరు పంచాయతీ కొండలద్దండి గిరిజన గ్రామం నుండి అల్లంపాడు, ములగపాడు, కొండమోసూరు మీదుగా కే రంగ సెంటర్కు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. రహదారులు లేకపోవడం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని, ఆటోలు కూడా తిరగడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడిందని, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలను తీసుకువెళ్లాలంటే రాత్రి వేళల్లో మోసుకొని వెళ్లడమే తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని వాపోయారు. తమ పరిస్థితుల్ని అర్థం చేసుకుని వెంటనే రోడ్డు వేసి తమ బ్రతుకులు మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జి ప్రాజెక్ట్ అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, దొడ్డుకల్లు, దొరజమ్ము, రేగిడి, టిక్కుబాయి, ఆమిటి గిరిజన సంక్షేమ బాలబాలికల ఆశ్రమోన్నత పాఠశాలను జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లోని తాగునీటిని, స్నానపు గదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణ, వసతి గృహాల ఆవరణలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పలేని టిక్కబాయి ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. రక్తహీనత ఉన్న విద్యార్థులను గుర్తించి మెరుగైన పౌష్టికాహారం అందించి వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై 10 రూపాయలు ఎక్కువ తీసుకుని బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు. అదనంగా వసూలు చేసిన డబ్బు నాయకులు, అధికారుల జోబుల్లోకి వెళుతుందన్నారు. తెలుగుదేశం నాయకులే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అండదండలతో చేస్తున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటాడుతున్నారో మీరు చూశారు. అందుకే దీని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు 13వ తారీఖున
మరి గజబల్లారం ఎక్సైజ్ ఆఫీస్ ముందు మా మహిళా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమం చేపట్టి ఒక మెమరాండం ఇస్తాము. ఈరోజు షాపుల్లో ధరకంట బెల్ షాప్కి అయితే 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి ఈ 10 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నాయకుల జోబుల్లోకి ఏమి 10 రూపాయల కమిషన్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో అత్యంత ఎత్తులో ఉన్న కొదమ పంచాయతీలోని గ్రామాల గిరిజనులకు డోలీ మోతులు తప్పడం లేదు. కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మెల్లిక జుడంగి అను వివాహిత అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరం ఆసుపత్రిలో మృతి చెందింది. కాగా ఆమె మృతదేహాన్ని స్వగ్రామం చింతామల తీసుకువెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ సమకూర్చారు. అయితే చింతామల గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో చింతామల గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ దిగువ గ్రామమైన మోనంగి వరకు అతి కష్టం మీద అంబులెన్స్లో జుడంగి మృతదేహాన్ని తీసుకువచ్చారు. అక్కడ నుండి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో చింతామలకు డోలీ కట్టుకొని కొండలు గుట్టలు ఎక్కి వాగులు వంకులు దాటుతూ అష్టకష్టాలతో మృతదేహాన్ని డోలీలో మోసుకుంటూ చింతామల గ్రామానికి తీసుకువెళ్లారు. పంచాయతీ చింతామల గ్రామము. మాకు రోడ్డు లేకపోవడం వల్ల డోలు మొత్తం అనేది తగ్గట్లేదు. మా గిరిజనులు భవిష్యత్తు అనేది మారట్లేదు. ప్రతి ఒక్కరు మరణ సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి. రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక 3 రోజులు ఉంచాము. కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే బస్ తీసుకునే వాళ్ళము. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము. మాకు డోలి మొత్తానికి తగ్గట్లేదు. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయ్యింది. కానీ గిరిజన భవిష్యత్తు అనేది మారట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదుడు అనేవాడు లేడు. ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని డోలు మొత్తం తగ్గించాలనేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలనేసి కోరుచున్నాము. ఇదే ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా జరుగుతుంది ఈ విషయము. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాననేసి మాట్లాడడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారికి అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు వరకు చేరాలనేసి అలాంటి కలెక్టర్ వరకు కూడా చేరాలనేసి వీడియోతో మాట్లాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పనకు ప్రధాన భూమిక పోషిస్తున్న తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పిఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాఖాపరంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నామని, అటువంటి తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల పనులను ఒకేసారి చేయాల్సి రావడం వలన ఇంజనీర్లు అధిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేస్తున్న పనులకు నిధులను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగపరంగా ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి, కోశాధికారి జి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్, అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గత ఆగస్టు నెల 12వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అని ఒకటి పెట్టడం జరిగింది. మరి నాటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మన ప్రీతమ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారు కూడా వచ్చి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ రోజున చేపట్టినటువంటి కార్యక్రమంలో కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవని చెప్పేసి మాకు అడిగినప్పుడు మరి 3 ప్రధానంగా చెప్పన్నారు. 3 డిమాండ్స్ చెప్పడం జరిగింది. తదుపరి రిప్రజెంటేషన్ రూపంలో కూడా మరొక 9 డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ డిమాండ్స్ గత ఆగస్టు 12వ తేదీ నాడు జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఆ రోజు మాకు అడిగినటువంటి డిమాండ్స్కి అనుగుణంగా ఈరోజు మరి మనం అక్టోబర్ నెలలో ఉన్నాం. ప్రభుత్వం వారు త్వరితగతిన ఆలోచన చేసి అడుగులు వేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను అభ్యర్థించుకుంటూ, మరి మా పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ తరఫున మేము కోరుకునేది ఒకటే, అయ్యా గ్రామీణ స్థాయిలో మరి గ్రామీణ భారత నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ఇంజనీర్ పంచాయతీరాజ్ ఇంజనీర్. మరి ఈ రోజున పంచాయతీరాజ్ ఇంజనీర్కి అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే
ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ప్రభుత్వాలు కూడా ఏమీ చేసేదానికి ఉండదు. కానీ ఈ రోజున కొన్ని ఫండ్స్లో కొన్ని గ్రాంట్స్ మూలంగా పనులు చేయమని చెప్తున్నారు. మేము పనులైతే చేస్తున్నాం, కానీ సదరు పనులకి చెల్లింపులు సకాలంలో చేయకపోవడం మూలంగా మాకు గ్రామాల్లో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఈస్లో చేపట్టినటువంటి పనులకి ఈరోజు కూడా ఈవెన్ గత ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి పనులకు కూడా ఈరోజు వరకు కూడా చెల్లింపులు జరగకపోవడం మూలంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి పేద గ్రామీణ జిల్లాల్లో మరి ఏ రకంగా ఎంతమందికి ఏ రకమైన ఆర్థిక వనరులు ఉంటాయో దయచేసి ప్రభుత్వం వారు గమనించి ఎప్పటికప్పుడు పనిచేసిన పెదప ఒక నెల కాకపోతే 2వ నెల నాడైనా మంజూరు చేసుకొని గ్రామీణాభివృద్ధిలో మేము సైతం ఉన్నామంటూ మరి ప్రభుత్వంతో పాటు మేము కూడా గొంతు కలిపి చేయి కలిపి ముందుకు వెళ్ళాలంటే పేమెంట్లన్నీ కూడా సకాలంలో చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మొట్టమొదటి అంశంగా మేము మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఉన్నటువంటి ఇంకా ఇత్యాది సమస్యలు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాకు ఉన్నటువంటి వేకెన్సీలు అన్నీ కూడా భర్తీ చేయాలి. ఎక్కడికక్కడ కూడా అనేక వందల సంఖ్యలో వేకెన్సీలు ఉన్నాయి. వేకెన్సీలు అన్నీ కూడా భర్తీ చేసుకొని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖని పరిపుష్టి చేయాలని చెప్పేసి మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులకి మేము కోరుకుంటున్నాం, సవినయంగా కోరుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ సంపాదన కోసమే టీడీపీ నాయకులు నకిలీ మద్యం తయారీ ప్రారంభించారన్న చిన్నశ్రీను. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మన్యంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలనేదే ధ్యేయమన్న బీజేపీ నేతలు. మన్యంలో ఆగని డోలి మోతలు. మృతదేహాన్ని తరలించడానికి నానా అవస్థలు పడిన గిరిజనులు తమను ఆదుకోవాలని వేడుకోలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.